రూ. 10 దారిని పోతుంటే కింద పడితేనే 30 సార్లు తిరుగుతావి ఆ రోడ్డుకెళ్ళి ఆడబోయిందోనని. ఎవరు ఇస్తారు చెప్పు, మాకు చెప్పు. తెల్లదొరలు ఇస్తారంట. నేను అన్నాను, అమ్మా నువ్వు అన్న మాట కరెక్టేనమ్మా, దొరలు కాదు ఎత్తంది, నల్ల దొరలు అన్న. ఆ నల్ల దొరలు ఎవరు అంటే మీరే. నాకు సంఘమే మన దొరలు, మనం రాజుల పిల్లలం. స్తోత్రం చెప్పు గట్టిగా నాన్న, స్తోత్రం చెప్పు నాన్న. దేవుడికి ఇచ్చేది ఏదైనా కానీ వ్యర్థంగా పోదు. పరలోకంలో చేర్చబడతా, జీవ కవిలలో రాయబడతాది. ఏమి లేకపోయినా మనల్ని కాకులు పోషిస్తాయి. నీ కోసం దేవుడు ద్వారాలు తెరుస్తాడు, దేవుడు గొప్పగా దీవిస్తాడు. మనము కూడుకొనుట వలన ఆకాశం నుండి సహాయం కలుగుతుంది. నూతనమైన మందిరాలు కట్టబడతాం మన ద్వారా, నూతనమైన సేవాభివృద్ధి పొందుతాది. స్టీఫెన్, దేవుడు నిన్ను నూతనమైన మందిరం కట్టేటట్టు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కొత్త సేవ ప్రారంభించబడుతున్నాడు నీ ద్వారా. ఆత్మలు రక్షించబడబోతున్నాయి నీ ద్వారా. దేవుని సన్నిధిలో ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మెప్పు కోసం చెప్పే మాట కాదు. నువ్వు పిలిచినా పిలవకపోయినా దేవుడు చెప్పమంటున్నాడు. నా దేవుని సేవకులు ఉన్నారు ఇక్కడ, మీ ద్వారా నూతనమైన సేవ కూడా ప్రారంభించబడబోతుంది. మీ పిల్లలు దీవించబడబోతున్నారు నానా, ఆశీర్వాదాలతో నింపబడబోతున్నారు. మన సంఘం ఆశీర్వదించబడబోతుంది. కొట్టు. కూడుకొనుట వలన మేలులు జరుగుతాయి. ప్రభువు దగ్గరకు రావాలి. బొస్సరా గొర్రెలు అయిపోయింది మన టైం. ఇక 2 పాయింట్స్ చెప్పలే కత్తం. ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నా దేవుడు దిగి వస్తాడు. ఇంతమందిగా కూడుకున్నాం ఇక్కడికి. దేవుని అభిషేకమే ఉంది, దేవుని దీవెనలే ఉన్నాయి, దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంది. దేవుడే మనతో ఉన్నాడు. ఈ ఆఖరి దినమున, ఈ కూటములలో ఆఖరి దినమున దేవుని అభిషేకం మన మీదకు వచ్చి నీ ద్వారా నా దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు మీ పరిస్థితులను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాంతం అంతా కూడా దీవించబడబోతుంది. అందుకే ఇక్కడికి తెచ్చాడేమో దేవుడు. ఈ ప్రాంతంలో ప్రియులారా, పరీక్షలు రాస్తున్న పిల్లలకు మంచి మార్కులు ఇవ్వబోతున్నాడు దేవుడు. మంచి మార్కులు ఇవ్వబోతున్నాడు. ఉన్నతమైన దీవెనలతో వాళ్ళని నింపబోతున్నారు. మంచి ర్యాంకు దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. ఇది ఆశీర్వాదమే, ఇది ఆశీర్వాదమే. ఇక్కడ కూడా దేవుడు నిన్ను తెచ్చాడు. నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ కృపతో దేవుడు తన కృపతో నింపబోతున్నాడు నిన్ను. ఈ ఆరోగ్యం కోసమే ఇక్కడికి తెచ్చాడు దేవుడు నిన్ను. మరొక కూటములో 4 పాటలు పాడబోతున్నావు. ఇట్లాంటి ఎన్నో నువ్వు చూడబోతున్నావు నాన్న. దేవునికి స్తోత్రం. దేవుని కృప, దేవుని అభిషేకం మన మీదికి ఉంది. ఇక్కడ దేవుని ప్రసన్నత, దేవదూతల సైన్యం నేను చూస్తున్నాను. ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవదూతలు మనమే కాదు, మనతో పాటు దేవదూతలు ఉన్నారు. మీకు పరిచర్య చేయడానికి దేవదూతలు ఉన్నారని దేవుడు చెప్పాడు. ఆయన చెప్పాడు, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. రాత్రియో పగలను పాదములకు రాయి తగలకుండా, రాత్రియో పగలను పాదములకు రాయి. మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు స్వింగ్ ఈజ్ మోర్, సౌండ్ ఈజ్ నీల్ అన్నట్టు. సప్పెట్లో కొడతాను అంటున్నారు కానీ రా అట్లా సౌండ్. పాట పాడితే పక్కన సప్పట్లు కొట్టాలా, నోరు తెరిచి పాట పాడాలా. చాలా వచనాలు ఉండవు, ఒకటే వచనం. ఏ వచనం అది? ఆగాగా మొదటి కానించాను నాన్న, కరెక్టే. రాత్రియు
పగలను పాదములకు రాయి తగలకుండా, నీకు నాకు బండి కూడా ఇరుక్కోకుండా, పాదములకు రాయి తగలకుండా దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయటానికి ఎవరున్నారు? ఒక్కొక్కళ్ళకి 2 దేవదూతలు అయితే ఇక్కడ ఎంతమంది ఉంటారు చూడు. ఒక దేవదూత బలం 1,85,000 మందిని చంపగలిగిన బలం. అశూరు సైన్యంలోనికి జొరబడి దేవదూత రాత్రికి రాత్రి 1,85,000 మందిని హతమర్చింది దేవుని బిడ్డల కోసం. అయితే ఎంతమందిగా ఉన్నాం? నీ కింద కూడా దేవుడు 2 దూతలు ఉంచాడు. దేవుని స్తోత్రం. 2 దూతలు ఉన్నాయి నాన్న నీ పక్కన. ఏం కాదు, నువ్వు ఎంత దూరమైన పో, దేవుడు నీకు తోడుంటాడు. దేవుని స్తోత్రం. ఎంత దూరమైనా వెళ్ళు, దేవుడు నీకు తోడుంటాడు. మీ పక్కలో చెప్పు, నీతో దేవుని దూతలు ఉన్నారని చెప్పు, దేవదూతలు ఉన్నారని చెప్పు. చెప్పు 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 దడుచుకొని బయటికి పోకుండా ఉండేవు, దడుచుకొని బయటికి పోకుండా ఉండేవు. నువ్వు ఇంటికి పోయేటప్పుడు నీతో పాటు దేవదూతలు వస్తారు. ఇక నేను దీన్ని వివరించలేకపోతున్నాను, ఇక అయిపోయింది, నా టైం అయిపోయింది. నీతో దేవదూతలు ఉన్నారు కాబట్టి ఆ పాట అట్టని సపట్లు కొట్టుకొని సంతోషంగా ఇక అవుతున్నాను, ముగిద్దాం, ఇక ఏమనుకోబాకండి. రెడీ నాన్న, వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఏదది? రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా దేవదూతలు మనకి. ఎవరికి? మనకి. ఏదో పాడదామా నోరుదేరు ఒక్కడ పాడదామా రెడీ 1 2 3 4. రాత్రియు పగలను పాదములకు రాయి తగలకుండా, రాత్రియు మనకు పరిచర్య చేయోట కొరకై, మనకు పరిచర్య చేయోట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నోరు తెరువు. అను ఆపేస్తున్నానులే నాయన, ఏమనుకోబాకండి. బొస్సరాలో నుంచి బలాతిశయంగా వస్తున్నాడు ఆయన. నీకోసమే, నీకోసమే. 12 పాయింట్స్ చెప్పాలి, 2 పాయింట్స్ చెప్పాను. మూడోది లైట్గా కన్క్లూజన్ కొరకై నీకోసమే ఆయన వస్తున్నాడు. రక్షించువాడనైన నేనే. దేవునికి స్తోత్రం. నిన్ను రక్షించడానికి, తన రాజ్యములో నిలబెట్టడానికి, దేవరాజ్యములో, నిత్య రాజ్యములో, ఉన్నతమైన రాజ్యములో, నశించలమైన రాజ్యములో, నశించని ఆ రాజ్యములో, నిత్య నివాసమైనటువంటి ఆ రాజ్యములో చేయడానికి, నిన్ను తీసుకొని పోవడానికి ఆయన మేఘారూఢుడై ప్రభావముతో రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపడ్డావా? రక్షించబడ్డావా? మారు పొందావా? మారు మనసు రక్షణ పొందావా? బాప్తిజం పొందావా? పాపాలు కడుక్కున్నావా? ప్రభు దగ్గరకు వచ్చావా? ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇక నీ జీవితాన్ని మార్చుకో, బతుకును మార్చుకో. నీకోసం ప్రభు రాబోతున్నాడు. కూడుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. నీ కుటుంబం నుంచి యోధులను దేవుడు పైకి లేపబోతున్నాడు. అద్భుతమైన వ్యక్తులను దేవుడు పైకి లేపబోతున్నాడు. ఆడపిల్లలైనా పర్వాలేదో, వాళ్ళు యోధులుగా మార్చబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కూడా దేవుడు దీవించును గాక, మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించును గాక. అందరూ కూడా చక్కగా తలలు వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.